కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన ఫిబ్రవరి 16 సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొంటారని నల్గొండ మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను పరోక్షంగా పెద్ద కంపెనీల పరం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము కంపెనీల పరం అవుతుందని అన్నారు. 11వ పీఆర్సీ చైర్మన్ సిఫారసులు చేసిన వేతనాలు జీవో నెంబర్ 60 ప్రకారం 19,000, 22,500, 31,000 కేటగిరీల వారీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించిన మున్సిపల్ కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, దహన సంస్కారాలకు 30,000 ఇవ్వాలని కోరారు. ఆదివారాలు, పండుగ సెలవులు 8 అమలు చేయాలని, వాటర్ వర్క్స్ విభాగంలో కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఫిబ్రవరి 16 సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఎండి సలీం, ఎండి మోహినుద్దీన్, దండంపల్లి సత్తయ్య, ఔట రవీందర్, సుంకిశాల వెంకన్న, పేర్ల సంజీవ, జేఏసీ నాయకులు పందుల లింగయ్య, సంతోష్, ఎండి లతీఫ్, మాదారం భాస్కర్, శ్రీదేవి, ధనమ్మ, జానమ్మ, పెరిక కళ్యాణ్, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.